అది ఇప్పుడు ఇది యాక్చువల్గా 80s బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో 80s బ్యాక్డ్రాప్ అంటే మీరు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళిపోయి కాశీనాథ్ గారి దగ్గర పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తాలూకు అనుభవాలు, అలాగే ఆ తర్వాత మీరు స్టార్ హీరో అయిన తర్వాత అప్పట్లో ఉన్న ఫ్యాన్ వార్స్ అవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి కదా. కోర్స్ అది గుర్తు వస్తుంది. అవి ఏమన్నా ఈ సినిమాలో కనిపించినాయా మీకు? చాలా ఉంది. స్టార్ అందుకే ఇది చాలా ఎంత బాగా చేశారంటే నేను మహేష్ గారు చాలా అప్రిషియేట్ చేయాలి. నేను చూసి చెప్తా ఉంటాను. నేను చూశాను ఫిలింని, చూసి నేను చెప్పాను ఏంటి ఇంత సెన్సిటివ్గా మీరు చేస్తారని అనుకోలేదు నేను. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బాగా వస్తుంది అని. బట్ మీరు అది చూస్తే కొన్ని సీన్స్ వావ్ అనిపిస్తుంది. మీరు చూడండి, మీరే చెప్తారు. నాకు అలా అనిపించింది. నేను అలా అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ ఈ సినిమాలో రియల్ లైఫ్లో మీరు చూపించిన కొన్ని ఇన్సిడెంట్లు మీ రియల్ లైఫ్లో ఏదన్నా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలరా? చాలా ఇంటర్వ్యూలో చెప్పేశాను అన్ని ఇన్సిడెంట్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను షూటింగ్ చేస్తూ ఉంటే, ఏదో మైసూర్లో షూటింగ్ చేస్తూ ఉంటే వచ్చి ఏదో లలిత్ మాల్ దగ్గర వచ్చి ఆ గేట్ కీపర్ని కొట్టేసి ఒక 50-75 ఫ్యాన్స్ వచ్చి కొట్టేసి నమ్ములు వదలరా నా హీరో అక్కడ ఉన్నారు అని, అది గొడవ అయిపోయి నేను వాళ్ళు ఎందుకు ఇలా వచ్చి ఇలా చేస్తే నా పరువు ఏమవుతుందా మనం చూడాలి అంతే. అది యాక్చువల్గా మీకు మీ ఫ్యాన్స్కి సంబంధించింది. అవునవును. బట్ ఫ్యాన్ వార్ అంటే ఇప్పుడు జనరల్గా హీరోలు అందరూ బాగానే ఉంటారు, కానీ ఆ హీరోల తాలూకు ఫ్యాన్స్కి మాత్రం ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. వాళ్ళకి ఎప్పుడు ఆ పోటీలు కొట్టుకోవడాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటివి మీ కెరీర్లో ఏమన్నా జరిగినాయా? లక్కీగా నాకు ఏమన్నా అందరు ఫ్యాన్స్ నా ఫ్యాన్సే అక్కడ. అలా ఒక ఇది వచ్చింది నాకు. నేను ఎక్కువ అది నేను ఇది చేయను నేను. అంటే మీరు ఆ స్టార్ హీరో డైరెక్షన్ చేయటం అందుకని ఐ లవ్ దెమ్ యాక్చువల్లీ. నేను అక్కడ ఉండే అన్ని హీరోస్తో నేను మంచి ఫ్రెండ్లీగానే ఉంటాను. వాళ్ళ ఫ్యాన్స్తోనూ నేను ఏమైనా ప్రోగ్రామ్ పిలిస్తే వేరే ఏదైనా ఫంక్షన్ ఉంటేనే పోతాను. అందుకని అది నేను ఎక్కువ అది చేయలేదు అది. సో ఇన్ దట్ వే ఐఎమ్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ జోన్.